జురాసిక్ వరల్డ్ రీబర్త్ కొత్త హాలీవుడ్ సినిమా నిన్న శుక్రవారం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అంటే ఇది 7వ సినిమా జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో. మొట్టమొదటి జురాసిక్ పార్క్ సినిమా 93లో వచ్చింది. దానికి స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్టర్. ఆ సినిమా ప్రపంచమంతా చూసింది. ఈ సినిమా చూడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత 97లో జురాసిక్ పార్క్ 2 వచ్చింది. దానికి కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్టర్. ఈ 2 సినిమాలే అతను డైరెక్ట్ చేసిన స్టీవెన్ స్పీల్బర్గ్. ఆ తర్వాత అతను వదిలేశాడు. 2001లో జురాసిక్ పార్క్ 3 వచ్చింది. ఇక అంతే. ఆ తర్వాత 14 ఏళ్ళకి 2015లో పేరు మార్చారు. జురాసిక్ పార్క్ను కాస్త జురాసిక్ వరల్డ్ అని చెప్పి 4వ భాగం వచ్చింది. ఆ తర్వాత 2018లో కోవిడ్ ముందు 5వ పార్ట్ వచ్చింది. ఆ తర్వాత కోవిడ్ తర్వాత 2022లో జురాసిక్ వరల్డ్ డొమినియన్ అని వచ్చింది. అది బ్లాక్ బస్టర్ అయింది. $1 బిలియన్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ 2025లో జురాసిక్ వరల్డ్ రీబర్త్ 7వ సినిమా చూస్తే అంటే అన్ని జురాసిక్ పార్క్ సినిమాలను ఒకేలాగా ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఏంటంటే స్టార్టింగ్లో మనకు అదే ఐలాండ్లో మనకు ఒక వాళ్ళు అక్కడ ఏమంటారు ఈ డైనోసార్స్ని క్రాస్ బ్రీడ్ చేస్తూ ఉంటారు అనమాట. కొత్త డైనోసార్లు పుట్టిస్తూ ఉన్నట్టు మనకు సినిమా చూసాక అర్థమవుతుంది. అక్కడ ఒక ఏమంటారు పెద్ద డైనోసార్ తప్పించుకొని ఆ ఐలాండ్లో ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది అన్నట్టు మొదటి 5 నిమిషాలు చూపిస్తారు. హాలీవుడ్ సినిమాలో స్టార్టింగ్ సీను ఒక డిస్ట్రక్షన్ అలా ఫైట్ లాంటిది చూపిస్తారు. ఇక అంతే. ఆ తర్వాత ఒక అరగంట పాటు సినిమా న్యూయార్క్ సిటీలో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనరు అంటే అతనికి ఒక 3 డైనోసార్ల నుంచి ఆ ఐలాండ్ నుంచి డిఎన్ఏలు కావాలి. ఎందుకంటే వాటితో మన మనుషులకు వచ్చే హార్ట్ డిసీజ్ని తగ్గించాలి, ఏదో కాపాడాలి, మనుషుల్ని కాపాడాలి అని ఏదో చేయాలనుకుంటాడు. దానికోసం ఒక టీం తయారు చేసుకుంటాడు. ఒక 7 మంది తయారవుతారు. అందులో స్కార్లెట్ జాన్సన్ ఉంది. ఈ హీరోయిన్ చాలామంది హాలీవుడ్ సినిమాలు చూసే వాళ్ళకి తెలుసు. ఎస్పెషల్లీ అవెంజర్స్ ఫాలో అయ్యే వాళ్ళకు బ్లాక్ విడో అంటే ఈమె చాలా అందంగా ఉంటుంది. ఈమె కోసమే నేను సినిమా చూశాను. యాక్చువల్ చెప్పాలంటే డైనోసార్ల కోసం కాదు, స్కార్లెట్ జాన్సన్ కోసం చూశాను. చూస్తే ఒక అరగంట పాటు మనకు స్టోరీ ప్లాట్ అంతా అర్థమవుతుంది. సో అందరూ బయలుదేరుతారనమాట ఐలాండ్కి. అక్కడ మనకు ఒక అరగంట పాటు యాక్షన్ ఏం పెట్టలేదు. స్టోరీ ప్లాటు డ్రైవ్ ఇవన్నీ నడిచాయి. ఒక అరగంట భరించాలి సినిమాని. ఆ తర్వాత ఇక వాటర్లో అంటే ఈసారి కొత్తగా ఏం చూపించారంటే అండర్ వాటర్, సముద్రం లోపల అంటే వీళ్ళు ఐలాండ్లో రకరకాల డైనోసార్లు క్రియేట్ చేశారు కదా, అందులో ఒకటి అండర్ వాటర్ అనమాట. అంటే ఒక మొసలి లాంటి డైనోసార్, అతి పెద్ద డైనోసార్ అనమాట. అది ఒక ఫ్యామిలీ షికారుకి వెళ్ళిన ఒక ఫ్యామిలీ, 4 ఉన్న ఫ్యామిలీని అటాక్ చేస్తుంది. వాళ్ళు ఎలాగో బయటపడతారు. వాళ్ళు ఇప్పుడు ఈ సైంటిస్ట్ బ్యాచ్ ఏదైతే వెళ్ళిందో 7 మంది వెళ్తారు. స్కార్లెట్ జాన్సన్ టీము 7 ప్లస్ 4 ఫ్యామిలీ కలిసి కలుస్తారు అక్కడ ఆ షిప్లో. అక్కడ అండర్ వాటర్లో వచ్చే ఈ డైనోసార్ల అటాక్, ఆ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయింది. అసలు అది క్లైమాక్స్ అనుకున్నాను. ట్రైలర్ చూసినప్పుడు ఇది క్లైమాక్స్లో పెడతారేమో అనుకున్నాను. ఎందుకంటే అన్నీ సరౌండ్ చేసేస్తే వాళ్ళని ఇంకా ఎలా తప్పించుకుంటారబ్బా అనుకున్నాను. ఆ సీన్ చాలా బాగుంది. అరగంట తర్వాత మంచి కొత్తగా అనిపించింది. ఎన్ని డైనోసార్ సినిమాలు చూసినా, జురాసిక్ సినిమాలు 7 సినిమాలు చూసినా ఇది కొత్తగా అనిపించింది అండర్ వాటర్ సీక్వెన్స్. అక్కడ 2 పోతారు. ఈ 7 మంది బ్యాచ్లో 2 పోతారు, 5 మంది మిగులుతారు. ఈ 4 ఫ్యామిలీ అలాగే ఉంటుంది. వచ్చి ఈ ఐలాండ్లో పడతారు. ఏదైతే మన ఫస్ట్ చూపించారో ఐలాండ్ మొత్తం నాశనమైందనేసి అక్కడ ఏమంటే విడిపోతారు. ఫ్యామిలీ విడిపోతుంది, 5 మంది విడిపోతారు. ఇక అక్కడి నుంచి ఇక ఐలాండ్లో మనకు మంచి కొన్ని డైనోసార్లు కూడా. ఈ ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉంటుంది. ఆ చిన్న పాప ఒక చిన్న డైనోసారు. అది కొద్దిగా చిన్నపిల్లలకి నచ్చే విధంగా పెట్టారు. ఆ తర్వాత ఈ సైంటిస్ట్ గ్రూపు 2వ DNA ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అక్కడ ఈ డైనోసార్లలో అంటే గడ్డి తినే డైనోసార్లు కూడా అతి పెద్ద డైనోసార్లు. అసలు అవి 3Dలో చూస్తే దాని తోకలే అసలు మన కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. అంత పెద్ద డైనోసార్లు. అది ప్లెజెంట్గా అనిపించింది ఆ సీన్. అక్కడ ఒక DNA ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో మొదటి DNA అండర్ వాటర్లో, 2వ DNA గడ్డి తినే ఈ డైనోసార్లు, ఇంకా 3వ DNA ఒక ఎగ్ అంటే మన ఎగిరే డైనోసార్ల నుంచి తీయాలి. ఆ సీక్వెన్స్ కూడా బాగా తీశారు. అక్కడ ఇంకొకరు చనిపోతారు ఈ 5 మందిలో. ఇంకా మిగిలిది 4 ఫ్యామిలీ మాత్రం ఇంటాక్ట్గా ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఎపిసోడ్లో ఒక పెద్ద డైనోసార్తో ఉన్న సీక్వెన్స్ ఉంది ఒకటి. అది కూడా చాలా టెన్షన్గా చాలా బాగా తీశారు. అసలు అది ఆ ఎపిసోడ్ అయితే అదిరిపోయింది. అసలు అది చాలా చాలా బాగా తీశారు. ఇక అంతే. ఇక తర్వాత మొత్తం అందరు కలిసి మళ్ళీ ల్యాబ్కి రావడము. అక్కడ క్లైమాక్స్లో రెగ్యులర్గా ఇంతకుముందు చూసిన జురాసిక్ వరల్డ్ సినిమా, జురాసిక్ పార్క్ సినిమాల మాదిరే
ఆ కిచెన్లో దాక్కోవడము, డైనోసార్లు అటాక్ చేయడము, మళ్ళీ బయట హెలికాప్టర్ రావడము, డైనోసార్ దాన్ని చంపేయడము. ఈసారి కొత్త డైనోసార్ని తీసుకొచ్చారు. దాన్ని అది క్రాస్ బ్రీడ్ అని చెప్పేసి దాన్ని ముఖం ఏలియన్ ముఖం పెట్టేసి గలీజ్గా ఉంది. అది చండాలంగా అనిపించింది క్లైమాక్స్లో మాత్రం. సో అలా మొత్తానికి బయటపడతారు అందరూ. అంతే సినిమా. సో రెగ్యులర్గా అంటే మొదటి అరగంట ఆ స్టోరీ ప్లాట్ కొద్దిగా డ్రామా ఉన్నా భరించాలి, అది ఓకే. కానీ లాస్ట్ అరగంట ఏదైతే క్లైమాక్స్ ఉందో అది మాత్రం ఇంకా చాలాసార్లు చూసిన దానిలాగే అనిపించింది. అది జీప్లో వెళ్ళడము, డైనోసార్ చంపడము, ఈ ఫస్ట్ పార్ట్ నుంచి చూస్తున్నది. సో నాకైతే మధ్యన ఒక గంట మాత్రం నచ్చింది సినిమా, కొత్తగా అనిపించింది. మొదటి అరగంట కూడా క్షమించవచ్చు, ఎందుకంటే స్టోరీ ప్లాట్ ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి అది ఓకే. లాస్ట్ అరగంట క్లైమాక్స్ మాత్రమే అబ్బా అనిపించింది. ఎస్పెషల్లీ ఆ ఏలియన్ డైనోసార్ అస్సలు నచ్చలేదు నాకు అది. ఇక అంతే, అది మొత్తానికి జురాసిక్ వరల్డ్ రీబర్త్ గంట నచ్చింది. 2 గంటల సినిమాలో గంట నాకు మొదటి అరగంట క్షమించేస్తాను, కానీ లాస్ట్ అరగంట మాత్రం రొటీన్గా అనిపించింది. కానీ గంట సినిమా అయితే ఎంగేజ్ అయ్యాను, బాగా అనిపించింది నాకు. సో నాలాగా అన్ని డైనోసార్ సినిమాలు చూసిన వాళ్ళు కూడా అదే ఫీలింగ్ ఉండొచ్చు. సో 2 గంటల సినిమాలో గంట నచ్చింది, గంట నచ్చలేదు. సో నా రేటింగ్ వచ్చి 2 out of 5 ఓకే అంటాను. మస్ట్ వాచ్ అయితే కాదు, బట్ ఎవరైనా కొత్తగా మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే, ఒక 10 ఏళ్ళ పిల్లలు అలా, వాళ్ళ కోసం వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి నచ్చొచ్చు. ఇక పెద్దవాళ్ళు అంటారా, నాలాంటి వాళ్ళు స్కార్లెట్ జాన్సన్ కోసం ఒకసారి చూసేయచ్చు. అన్నీ ఫాలో అవుతుంటే తప్పదు కాబట్టి చూసేయాలి. సో మన ఇండియాలో మనకు తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, హిందీలో ఉంది, అన్ని భాషల్లో ఉంది. సో నేనైతే ఒరిజినల్ ఇంగ్లీష్ చూశాను. 3Dలో కూడా ఉంది ఈ సినిమా, ఐమాక్స్లో. నేను 3Dలో చూడలేదు, మామూలు 2Dలోనే చూశాను. సో ఒకసారి ఈ వీకెండ్లో కుదిరితే ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, నో ప్రాబ్లం. సో అది మన జురాసిక్ వరల్డ్ రీబర్త్ 7వ సినిమా జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో. ఓకేగా ఉంది. గంట సినిమా నచ్చింది, గంట సినిమా నచ్చలేదు నాకు. నా రేటింగ్ వచ్చి 2 out of 5. ఓకే, పిల్లలు ఉంటే చూపించండి. ఓకే, బాయ్.